తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అయినా ఆంధ్ర ప్రజలపై విద్వేషం కొనసాగించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ప్రజలతో మాట్లాడే హక్కు ఉందని, ప్రాంతీయ విద్వేషాలను ప్రోత్సహించడం సరైంది కాదని అన్నారు. తెలంగాణ ఏర్పాటును జనసేన ఎప్పుడూ వ్యతిరేకించలేదని, పార్లమెంట్లో జరిగిన విభజన ప్రక్రియపైనే అభ్యంతరం తెలిపామని స్పష్టం చేశారు. తనపై వచ్చిన చెరువు ఆక్రమణ ఆరోపణలు నిరూపిస్తే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్ విసిరారు. అంతేకాకుండా 2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని, జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా పార్టీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. మరి తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఎంట్రీ ఎంత ప్రభావం చూపుతుందో మీ అభిప్రాయం కామెంట్ చేయండి.